నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. తెలంగాణ ఎన్నికల సమరంలో అన్ని పార్టీల స్ట్రాటజీ ఒక ఎత్తు అయితే బీజేపీది మరో ఎత్తు. బీసీసీఎం నినాదంతో ఎన్నికలకు వెళుతుంది బీజేపీ. అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని సూర్యాపేట సభ వేదికగా అమిత్ షా ప్రకటించారు. ప్రధాని మోడీ సైతం ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ సభలో పాల్గొన్నారు. మరోవైపు మాదిగ విశ్వరూప సభలో పాల్గొనేందుకు ఈ నెల 11న మరోసారి తెలంగాణకు రానున్నారు ప్రధాని మోదీ. ఈ మీటింగ్లో ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రజలకు ఏం చేస్తామనే దానిపై మాత్రం బీజేపీ ఇప్పటికే మేనిఫెస్టో ప్రకటించలేదు. ఇప్పటికైతే బీసీసీఎం నినాదమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది. బీజేపీ ఫాలో అవుతున్న ఈ స్ట్రాటజీతో అధికారం దక్కుతుందా? తెలంగాణలో బీజేపీ చేస్తున్న సీరియస్ ఫైటేనా? ఇప్పుడు ఇదే అంశంపై డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనేందుకు అమర్ గారు ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. వెంకటరమణ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి. పొన్నం అనిల్ గారు బీఆర్ఎస్ నేత. దాసు సురేష్ గారు బీసీ రాజ్యాధికార సమితి సభ్యులు జాయిన్ అవుతారు. నమస్తే. ముందుగా అమర్ గారు చెప్పండి. బీజేపీ బీసీ రాగం వినిపిస్తుంది. అయితే బీజేపీకి బీసీ రాగం కలిసి వస్తుందా? తప్పకుండా అండి. సో ఇప్పుడు బీసీని ముఖ్యమంత్రి చేయడం అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ నినాదం అని నేను అనను. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి కావాలని, బీసీ రాజ్యాధికారం పొందాలని గత 75 సంవత్సరాలుగా అనేక మంది బీసీ నేతలు కానీ, నాయకులు కానీ, బీసీ బిడ్డలు తెలంగాణలో, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. సో ఆ నినాదాన్ని భారతీయ జనతా పార్టీ ఈ రోజు అడాప్ట్ చేసుకున్నది. అంతేగాని మీరు చూసినట్టయితే మా సిద్ధాంత పరంగా చూసినా, లేకుంటే మేము గత అంటే జనసంఘ నుంచి కూడా ఎప్పుడు కూడా బీసీ ముఖ్యమంత్రిని ఏ రాష్ట్రంలో కూడా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతంలో ఒక 50-53% ఉన్న ఒక పెద్ద సెక్షన్ ఆఫ్ ది పీపుల్ నెవర్ హ్యాడ్, వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక రిప్రజెంటేటివ్ గా ముఖ్యమంత్రి లేరు. సో ఆ ఉద్దేశంతో దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయాలి, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ ఆకాంక్షలను అడ్రస్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో, గొప్ప ఉద్దేశంతో ప్రధానమంత్రి మోడీ గారు అలాగే అమిత్ షా గారు సో ఈ ఆలోచనను చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఒక రాజకీయ వ్యూహంగా మాత్రమే మనం చూడొద్దు. ఎందుకంటే ఇది ఒక రాజకీయ వ్యూహం అయితే అది వేరే రకంగా ఏదో ఆల్ ఆఫ్ ద సడన్ వీళ్ళు సడన్ గా బీసీ మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. గత 8-9 సంవత్సరాలు చూసినట్టయితే 27 మంది ఓబీసీ మంత్రులు ఈ రోజు ఉన్నారండి. యూపీ లాంటి స్టేట్ లో మీకు చిన్న 2-3 స్టాటిస్టిక్స్ చెప్తాను. యూపీ లాంటి స్టేట్ 76 ప్రధానమైన బీసీ కులాలు ఉంటే, అంటే నాన్ యాదవ్ బీసీ కులాలు, ఓబీసీ అంటాం అక్కడ, ఓబీసీ కులాలు ఉంటే యాదవులు ఓన్లీ 8.5% ఉన్న యాదవులు ఎన్నో సంవత్సరాలుగా బీసీలకు రిప్రజెంటేటివ్ గా వాళ్ళు అక్కడ పరిపాలన చేస్తున్నారు. అంటే సమాజ్వాదీ పార్టీ. సో వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సపోజ్ ఒక 30 పోస్టులు ఉన్నాయి అనుకోండి మంత్రి పదవులు, 30లో 28-29 మంత్రి పదవులు ఓన్లీ యాదవులే అనుభవిస్తుంటాయి. సో ఆ విషయాన్ని గ్రహించి భారతీయ జనతా పార్టీ మేము ఒక లాంగ్వేజ్ ఏమంటామంటే అంటే అన్ని రకాల బీసీ కులాలను వాళ్ళ రిప్రజెంటేటివ్, ఇప్పుడు నిషద్ కులను ఇట్లాంటి కమ్యూనిటీస్ కు రిప్రజెంటేటివ్ గా చేసి వాళ్ళందరినీ మంత్రి పదవులు. సో ఇలాంటి వ్యూహాలు ఖచ్చితంగా సక్సెస్ అయినాయి. అక్కడ రాజకీయంగా సక్సెస్ అవడమే కాదు, సామాజికంగా కూడా. ఇప్పుడు మీరు కాశీకి వెళ్తే మీకు మన వాళ్ళు కాశీకి వెళ్తారు, అక్కడ ఆ బోట్ నడిపే ఒక కమ్యూనిటీ, ఆ బోట్ నడిపే కమ్యూనిటీకి ఈరోజు ఒక మంత్రి పదవి ఉంది. అది ఒక్క కాశీలోనే ఉండదు. మీరు అలహాబాద్కి వెళ్ళినా అదొక, మనం ఇక్కడ బెస్తావాళ్ళు అంటామో అక్కడ ఒక కమ్యూనిటీ ఉంటుంది. సో దానికి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక ఎమ్మెల్యే లేకుంటుండే, కానీ వాళ్ళు మొత్తం గంగా మొత్తం ఉంటారు వాళ్ళు. సో అట్లాంటి కమ్యూనిటీ గుర్తించి వాళ్ళకు ఎంపవర్ చేసి వాళ్ళను, సో వాళ్ళకు అంటే రాజకీయంగా వాళ్ళకు అవకాశాలు ఇచ్చి అలాంటి కమ్యూనిటీస్ ను గుడ్ గవర్నెన్స్, సుపరిపాలనలో భాగంగా తీసుకురావడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అంటే ఈ మొత్తం బీసీసీఎం అనే ఒక నినాదానికి గత 10 ఏళ్ల నుంచి దానికి ఒక ప్రాతిపదిక ఉన్నది. అంతేగాని సడన్ గా ఈ రోజు ఏదో వచ్చేసి చెప్పినట్టు విషయం అయితే కాదు ఇది. ఓకే, అనిల్ గారు నమస్తే.
నమస్తే సార్. ఏంటి అనిల్ గారు, బీసీల కోసం బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఏం చేయబోతుంది? ఒక పక్క బీజేపీ ఏమో ఏకంగా ముఖ్యమంత్రిని చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో హలో సార్. అనిల్ గారు వీడియో ఆన్ చేయండి. యా చెప్పండి సార్. యా, బీసీల కోసం బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తామంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బీసీల కోసం ఏం చేయబోతుంది? బీజేపీ బీసీల కోసం ముఖ్యమంత్రి చేస్తానే ముందు బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు? వాళ్ళు భారతదేశం మొత్తం పరిపాలిస్తున్న సమయంలో వాళ్ళ చేతిలో అన్ని ఉండి కూడా, ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా బీసీకి మంత్రిత్వ శాఖ ఎందుకు లేదో చెప్పిన తర్వాత ఈ ఎలక్షన్ కామెంట్స్ లేకపోతే ఎలక్షన్ మూమెంట్స్ తర్వాత మాట్లాడతారు. ఫస్ట్ అయితే బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించే ముందు క్షమాపణ చెప్పాలి భారతదేశాన్ని మొత్తం బీసీలందరికీ. బీసీ ప్రధానమంత్రి ఉంటాడు, బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండదు? అది చెప్పిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల వేళల్లో అప్పటికప్పుడు మాట్లాడే టెంపరీ వర్షన్ తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఇయ్యలేదో చెప్పి బీసీ ముఖ్యమంత్రిని అనౌన్స్ చేయమని చెప్పండి. ప్రధానమంత్రి బీసీ ఉంటాడు, బీసీకి ఎలాంటి పథకాలు ఉండవు. ప్రధానమంత్రి బీసీ ఉంటాడు, బీసీలకు ఎలాంటి మంత్రిత్వ శాఖ ఉండదు. అసలు ఏం జరుగుతుంది సార్? భారతదేశంలో బీసీ డిక్లరేషన్ ఉండదు, డిక్లరేషన్ ఉన్న ఇంప్లిమెంట్ ఉండదు. ఇట్లాంటి జరిగే సమయంలో ఎవరు నమ్ముతారు సార్? వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళకు బీసీ ఎస్సీ వీళ్ళ పైన ప్రేమ లేదు. బీసీ ఎస్సీ ఎస్టీ పైన ప్రేమే లేదు. అసలు వీళ్ళ మాటలు నమ్మడానికి, ఎస్పెషల్ తెలంగాణ ఎట్టి పరిస్థితి వీళ్ళ మాటలు ఎక్కడ కూడా నమ్మడానికి లేదు, నమ్మరు కూడా. తెలంగాణ ప్రజలు చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉద్యమాలు చేసిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమ భావజాలం ఉన్నోళ్ళు వీళ్ళ మాటలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా కేసీఆర్ గారు వెన్నంటే ఉన్నారు. కేసీఆర్ గారు మాట చెప్తే నమ్ముతారు, ఆయన చేసి చూపిస్తారు కాబట్టి. అంతేగాని నేను బీసీ సీఎం చేస్తా, అరే వీళ్ళకి దమ్ముంటే ఎవరిని సీఎం చేస్తాడు చెప్పండి. ఈటల రాజేందర్ చేస్తారా, బండి సంజయ్ చేస్తారా? నేను చెప్తున్నా, మా పార్టీలో కేసీఆర్ గారే సీఎం. వీళ్ళ పార్టీలో చెప్పాను ఏ బీసీ సీఎం చెప్తాడు చెప్పి ఎన్నికలకు రమ్మను. ఇంత నమ్మకం ఉంటుంది ఆ నాయకుడికి. మొత్తం లీడ్ తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు బీసీ సీఎం అనగానే మరి నేనా ఇంకొకడా అని తటపడాయిస్తూ వాళ్ళు వెనుకబడ్డారు సార్. వాళ్ళ ఎన్నికల ప్రచారంలో కూడా ముందుకు పోతులేట. బాగా ఇబ్బంది అవుతుంది పాపం అందరికి. వాళ్ళకి ఎచ్చే పరిస్థితి లేదంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు? మీరు మీ బానిసలో మీకు కేసీఆర్ కుటుంబం తప్ప ఏం కనబడదు కాబట్టి, మీకు అంతర్గత ప్రజాస్వామ్యం ఆ పార్టీలో లేదు కాబట్టి. అమర్ గారు ఒక్క నిమిషం. బీసీలో ఒక్క నిమిషం, వారు ప్రధానమంత్రి గారిని మాట్లాడినప్పుడు నన్ను ఓబీసీ గత 10 ఏళ్ల నుంచి మొత్తం విశ్వవ్యాప్తంగా అతిపెద్ద నాయకుడు, ప్రపంచ దేశాలందరూ కొనియాడుతున్న నాయకుడు ఈ రోజు ఒక ఓబీసీ అంటే ప్రతి ఓబీసీ బిడ్డ ఆయనను ఒక అద్భుతమైన ఒక రోల్ మోడల్ శాఖ చెప్పండి. బీసీ మంత్రిత్వ శాఖ 75 సంవత్సరాలు ఎప్పుడు చెప్పండి, ఏ దేశంలో ఉంది చెప్పండి? కాన్సెప్టే లేదు. ఏ రాష్ట్రంలో ఉంటుంది బీసీ మంత్రిత్వ శాఖ? చెప్పండి. కొత్త దుకాణాల పేర్లు చెప్పండి సార్, 4 రాష్ట్రాల పేర్లు చెప్పండి. బీసీ మంత్రిత్వ శాఖ